హలో, గుడ్ మార్నింగ్. జీవిత చక్రం. నేను మీ మణి మహేష్ని. ఈరోజు నేను ఉప్మా చేస్తున్నాను. అట్లా ఫస్ట్ రవ్వ వేయించుకున్నాను. నేనే చేస్తానండి కష్టపడి. ప్లీజ్ అందరూ లైక్ చేసి షేర్ చేయండి. ఇందులో తాలింపు గింజలు, అల్లము, జీడిపప్పు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, పచ్చెనపప్పు, కాయపప్పు, ఆవాలు వేసుకొని కొంచెం బాగా దూరంగా వేయించుకోవాలి. కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుంది. నేను వేసుకుంటాం బాగా నెయ్యి, ఉప్పగా టేస్ట్ బాగుంటుంది కదా. కొంచెం బాగా జీడిపప్పు వేగినాక కొంచెం వాటర్ వేసుకొని వేసుకుంటే ఇది ఉప్మా రవ్వ వేసుకుని ఇట్లా చూడండి. పల్చగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. జావ లేకుండా, ఉండలు లేకుండా కలుపుకోవాలి. చక్కగా పల్చగా ఉంటే ఉప్మా టేస్ట్ బాగుంటుంది. కొంతమంది పల్చగా ఇష్టపడతారు, కొంతమంది ఏమో గట్టిగా ఇష్టపడతారు. నేను పల్చగా ఇష్టపడతాం. అంటే పల్చగా కాదు, కొంచెం జావుగా. గట్టిగా అయిపోతుంది. ఇది కూడా వేద్దాం. వేడి వేడి ఉప్మా రెడీ. ఇట్లా అనమాట. జావ అంటే మరీ పలచగా కాదు, మరీ గట్టిగా కాకుండా కొంచెం వస్తుంది అన్నమాట. జీడిపప్పు దీంట్లో కొంచెం నీట్ అయింది కదా. ఒక 2 స్పూన్లు నెయ్యి వేస్తే కొంచెం టేస్టీగా ఉంటుంది. లాస్ట్ ఇంకా బాగా రెడీ. ప్లీజ్ అందరూ ఎలా ఉందో కామెంట్లో బాక్స్లో కామెంట్ చేయండి. తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్.